అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాయల్పాడు వద్ద అదుపు తప్పి కాలనీకి దూసుకెళ్లిన మదనపల్లి 1 డిపో ఆర్టీసీ బస్సు. తప్పిన పెను ప్రమాదం, క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి. వైకాపా పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై బీసీలలో చైతన్యం తీసుకొచ్చేందుకు జనవరి 4 నుంచి జయహో బీసీ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించిన నారా లోకేష్. ముచ్చటగా మూడోసారి కురవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమితులైన జబ్బల శ్రీనివాసులు మంగళవారం రామతులసి కళ్యాణ మండపంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర కమిటీ. బీజేపీ నేత గోపాల్ రెడ్డిపై విచక్షణారహితంగా గురువారం సాయంత్రం దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించిన మొలకల చెరువు పోలీసులు దానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇక డీటెయిల్స్ చూస్తే చౌడ సముద్రం వద్ద బీజేపీ నేత గోపాల్ రెడ్డిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డ వ్యక్తులు మాజీ ఎస్టీ సెల్ జిల్లా కమిటీ మెంబర్ శేఖర్, చౌడ సముద్రంకు చెందిన వైకాపా కార్యకర్త మహేష్ రెడ్డిలు దాడి చేసినట్లుగా గుర్తించిన మొలకల చెరువు పోలీసులు 6 నెలల క్రితం శేఖర్ ని బీజేపీ పార్టీ నుంచి తొలగించేందుకు గోపాల్ రెడ్డి కుట్ర చేశాడనే కోపంతో మొలకల చెరువు మండలం గంగిరెడ్డిపల్లిలో బీజేపీ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా దారి కాచి దాడి చేసిన శేఖర్, అతని స్నేహితుడు మహేష్ రెడ్డి. మా ఊరిలో నీకేం పని అంటూ మద్యం మత్తులో కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేసిన శేఖర్, మహేష్ రెడ్డి. దాడి చేసి గాయపరిచిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన శేఖర్, మహేష్ రెడ్డి. పురంధేశ్వరి, లోకేష్ ఎవరంటూ బూతు పురాణంతో రెచ్చిపోయి దాడి చేసిన వ్యక్తులు. తీవ్ర గాయాలతో ఉన్న బీజేపీ నాయకులు గోపాల్ రెడ్డిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించిన కుటుంబ సభ్యులు. సంఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ శ్రేణులు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వేమనుకుంటా ఎందుకు వచ్చావు? కాలు పట్టుకో. అమ్మ తెగ అంటే ఒక నా కొడుకు అని చెప్పుకునే ఇరిగిపోతే నీ అమ్మ కట్ట కడతారు మరి కొడతారు నీ యొక్క కాలు పట్టుకునే కదా లంచా కొడక. నువ్వు ఎందుకు వచ్చినావు? నిన్న చోడసాలకు వచ్చినావు లేదా? నీ అమ్మ నేను బీజేపీ ఓటరా కదా జయారెడ్డి చెప్పాను వాడిని అక్క నువ్వు వచ్చినావు వాడు వచ్చినావు ఆయన కూడా వచ్చాడు. ఎవరా నువ్వు వచ్చినావు? 24 గంటలు పనిచేశాను. ప్రజలు కూడా బాగా స్పందిస్తున్నారు మేము చెప్పే పథకాల కోసం. రోజు మేము వెళ్ళాము ఈ పథకాల కోసం. మన వాడు చెప్పేవాడు మీరు వ్రతమే ఉండకూడదు, బీజేపీ వ్రతము, మీరు ఇక్కడ రాకూడదు పార్టీ, నువ్వెంత నీ కెపాసిటీ ఎంత అని మాట్లాడారు. చాలా దారుణంగా కొట్టారు సార్. ఊరికి అన్యాయంగా కట్టుకుంటే కూడా నేనేం చేయలేకపోయినా. చాలా బాగాలేదు. ఊరికే ఎంత దారుణం అంటే వాళ్ళు కొడతా అంటే నాకైతే ఏమన్యాయం చేసినా వాళ్ళకని ఈ విధంగా కొట్టడం జరిగింది సార్. 2 కట్టలు తీసుకొని ఇద్దరు పట్టుకొని కొడుతున్నారు. సెల్లు పెట్టుకున్నారు. సెల్లులో కూడా ఇది సెల్లులో వీడియో తీసినారు. మళ్ళీ నా కొడుక వీడియో అందరికీ పెడతామని నీ అమ్మంతే ఇంకా నీ ఎక్కడేం కానీ కొట్టడం చాలా దారుణంగా కొట్టినారు సార్. నేను మళ్ళీ ఇంకా తలకాయ మీద ఏ అప్పుడు చెయ్యి పైకెత్తాలు చేయగలను. మహేశ్వర రెడ్డి వాడు రెడ్డి శేఖర్ అనేవాడు, ఇంకా 2 ఉన్నారు. వాళ్ళు రాలేదు మా దగ్గరికి. వీళ్ళిద్దరే దారుణంగా హింసించినారు. నా జీవితంలో ఇట్లాంటి దారుణమైన సంఘటన పార్టీలో నేను లక్ష్మీదేవమ్మలు ఉన్నప్పుడు చూసినా, ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు చూసినా, ఇప్పుడు ద్వారనాథ్ రెడ్డి ఉన్నప్పుడు చూసినా, ఎప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడు కానీ మేము ఇంత పార్టీ పని చేస్తున్నా కూడా నాకు ఇంత ఎప్పుడు కానీ ఒక్క మాట కూడా అడిగినా 420 నా కొడుకులు ఈ విధంగా నన్ను దారుణంగా హింసించారు.
మదనపల్లి ఆర్టీసీ వన్ డిపోకు చెందిన బస్ కర్ణాటక రాష్ట్రం రాయలపాడు వద్ద ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం సంభవించిందని సహా ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారని తెలిసింది. డ్రైవర్ జాగ్రత్త పడటంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ వారు మిల్లెట్స్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల మిల్లెట్స్ ను ప్రదర్శించి వాటి ఉపయోగాల గురించి వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ శతాబ్దాలుగా మిల్లెట్స్ మన ఆరోగ్యంలో అంతర్భాగం ఉన్నాయని, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మిల్లెట్లు తక్కువ నీరు అండ్ ఇన్పుట్ అవసరాలతో పర్యావరణానికి కూడా మంచివని అన్నారు. ఎంబీఏ విద్యార్థులు అవగాహన కల్పించడం మరియు మిల్లెట్ల ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంచే ఆలోచనలు వివరించడం ఆనందంగా ఉందని అన్నారు. ఐక్యరాజ్య సమితి భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిందని అన్నారు. అయితే ఆధునిక ఆహారం మన జీవితాల్లోకి చేరడంతో ప్రకృతి ప్రసాదితాలను పక్కనకు పెట్టాం. మనం తీసుకుంటున్న పాలియో డైట్ వంటి అనేక ఆధునిక ఆహారం ఆరోగ్యానికి హానికరమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు అని ఆయన తెలిపారు. శుద్ధి చేసిన ధాన్యాలు అధికంగా తీసుకోవడం వలన ఊబకాయం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే తృణధాన్యాలు మంచి ఆరోగ్యకరమైన శరీరానికి హాని కలిగించని ఫుడ్ అని, తృణధాన్యాలు తినటం మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో అనేక వ్యాధులను నివారిస్తుందని అన్నారు. భారతదేశంలో అధికంగా వినియోగించే తృణధాన్యాలు వరి, గోధుమ, అధికంగా వినియోగించే చిరుధాన్యాలు జొన్నలు, సజ్జలు, రాగులు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, అవిసెలు వీటినే తృణధాన్యాలు అంటారు. వీటిలోని పిండి పదార్థాల వల్ల దైనందిన అవసరాలకు సరిపడా శక్తిని 70 నుంచి 80% ఇస్తాయి. అంతేకాదు ఇతర పోషక పదార్థాలైన మాంసకృతులు, కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు, పీచు పదార్థాలు, బి కాంప్లెక్స్, విటమిన్లను కూడా అందజేస్తాయి. ఇవి మనిషికి వచ్చే రకరకాల వ్యాధులను దరిచేరనివ్వవని అన్నారు. విద్యార్థులు వీటి గొప్పతనం గురించి తెలుసుకుని అందరికీ వివరించడం మంచి విషయమని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ గీతాదేవి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పలమనేరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బైరెడ్డిపల్లి పట్టణంలోని చెక్పోస్ట్ వద్ద బ్రేకులు పడిపోవడంతో ముందు వెళ్తున్న లారీని ఢీకొనింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఏమీ కాలేదు. లారీని ఢీకొనడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. పలమనేరు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ మార్గ మధ్యలో పలమనేరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులు అనేక మార్లు ఆగిపోయాయని వార్తా కథనాలు వచ్చినప్పటికీ ఆర్టీసీ అధికారుల తీరు ఏమాత్రం మారలేదు. బస్సులు రోడ్డుపైకి తీసుకొచ్చే ముందు కనీసం వాటి కండిషన్ ఎలా ఉందని పరీక్షించకుండా ఆర్టీసీ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మదనపల్లి పట్టణం స్థానిక న్యూ బైపాస్ రోడ్ సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న రామ తులసి కళ్యాణ మండపంలో 26వ తేదీ మంగళవారం నిర్వహించిన భక్త కనకదాస 536వ జయంతి కార్యక్రమంలో రాష్ట్ర కురవ సంఘం అధ్యక్షుడిగా 13 జిల్లాల ప్రతినిధులు 3వ పర్యాయ తనని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయమని జబ్బల శ్రీనివాసులు పేర్కొన్నారు. నేడు రాష్ట్ర కురుబ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ మంగళవారం జరిగిన కురవ సంఘం సమావేశంతో పాటు భక్త కనకదాస జయంతి ఉత్సవాలను విజయవంతం చేసిన కురబ కుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజులలో కురవ కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో పాటు భక్త కనకదాస విగ్రహం ఏర్పాటు చేయుటకు స్థలం సేకరించేందుకు చర్యలు చేపడతామని, అందుకు కులస్తులు సహకరించాలని కోరారు. రానున్న ఎన్నికలలో రాయలసీమ జిల్లాలో 7 ఎమ్మెల్యేలు 2 ఎంపీ స్థానాలు ఇచ్చే పార్టీలకు తమ మద్దతు ప్రకటిస్తామని గుర్తు చేశారు. కురబల ఐక్యత కోసం తాను నిరంతరం శ్రమిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు కప్పల రాజన్న, మదనపల్లి పట్టణ అధ్యక్షులు గుడి రామాంజులు, మదనపల్లి ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, తంబళ్లపల్లి నియోజకవర్గ అధ్యక్షులు గూడె శ్రీనివాసులు పెద్ద సంఖ్యలో కురబ సోదరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈసారి రాయలసీమలో అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా 8 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు కేటాయించాలని చెప్పి వివిధ రాజకీయ పార్టీల దగ్గరికి మా టీంను పంపిస్తాం. తప్పకుండా రాబో కాలంలో ఈ కార్యక్రమాలు రాజకీయ చైతన్యం పరిచేదానికి నిన్ననే రాయలసీమలోనే మొట్టమొదటిగా వీకోట మండలంలో
7 అడుగుల కాంస్య విగ్రహం ఎవరు ఇతరుల దగ్గర డబ్బు చేయకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కడు 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు విరాళాలు ఇచ్చి నేను ఆవిష్కరణ కానీ చేయడం జరిగింది. గొప్ప శుభ పరిణామం. గతంలో ఒక్క అనంతపూర్ జిల్లాకే ఉన్న కనకదాసు జయంతి ఉత్సవాలు కర్నూలు కానీ, అదేవిధంగా చిత్తూరు కానీ, అదేవిధంగా కడప జిల్లాలో కానీ విపరీతంగా చేస్తున్నారు. అంటే కులము ఎంత అభివృద్ధి జరిగినది అనే దానికి ఇది ముఖ్య ఉదాహరణ. గతంలో ఎంతోమంది జిల్లా నాయకులుగా పనిచేసినారు, కానీ ఏ రోజు కుల చైతన్యం దృష్టికి తేలేదు. ఈరోజు నిన్న అన్ని వేల మంది సమూహంతో గౌరవనీయులైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా పెద్దిరెడ్డి ద్వారనాథరెడ్డి ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి వైకాపా పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు జనవరి 4 నుంచి జైహో బీసీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమం వివరాలను తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో లోకేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమం 2 నెలల పాటు కొనసాగుతుందని, తొలి విడతలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో తెదేపా నేతలు పర్యటిస్తారన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలోనే బీసీల కష్టాలు తెలుసుకుంటున్నామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను తెదేపా అధినేత చంద్రబాబు విడుదల చేస్తారని వివరించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ సోదరులను ఇబ్బంది పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించింది. 16,000 మంది బీసీలకు అవకాశాలు లేకుండా చేసింది. 8,000 ఎకరాల బీసీల అసైన్డ్ భూములను కూడా వెనక్కి తీసుకుంది. ఆదరణ పథకాన్ని రద్దు చేసింది. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందలేదని నా పాదయాత్రలో చెప్పారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. నిధులు, విధులు లేవు. జీవో 2017 తీసుకొచ్చి మత్స్యకారుల వెన్నెముక విరగ్గొట్టింది. పట్టు రైతులకు కనీసం సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. బీసీ సోదరుల తరపున పోరాడుతున్న తెదేపా బీసీ నేతలపై కేసులు పెట్టి వేధించారు. యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడుపై అక్రమ కేసులు పెట్టారు. ప్రొద్దుటూరులో తెదేపా నాయకుడు నందం సుబ్బయ్యను చంపేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దుకాణం ధ్వంసం చేశారని శ్రీకాళహస్తిలో ముని రాజమ్మ చెప్పింది. బీసీలు బలహీనులు కాదు, బలవంతులన్నదే తెలుగుదేశం నినాదం. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశమే. బీసీలకు రక్షణ చట్టం పేరిట మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రాధాన్యమిచ్చాం. తెదేపా అధికారంలోకి వచ్చాక బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. బీసీ ఉపకులాలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి వారికే ఖర్చు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అనుక్షణం ప్రజల పక్షం NN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.